పాదమిచ్చిన చెవి, ఫ్యాక్టరీ ప్రమాదంలో మహిళకు తెగిన చెవి, జీవం ఉంచేందుకు పాదంపై ఖండిత చెవి అమెరికా, పొట్ట భాగంలోని చర్మం తీసి తలపై గ్రాఫ్టింగ్, అది సర్దుకున్నాక యథాస్థానంలో చెవిని అమర్చిన వైద్యులు, చైనాలో ఘటన అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, పాదంపై తెగిన చెవి అమెరికా, చెవిని అతికించిన తర్వాత మహిళ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పాదం మీద చెవి తెగిపడిన చెవిని అతికించి తర్వాత మంచిగా తర్వాత మళ్ళీ చెవిని అతికించారు. సో ఏం జరిగిందంటే ఈ మహిళ, చైనాకు చెందిన మహిళ ఒక ఫ్యాక్టరీలో పనిచేసేదట. సో పనిచేసే సమయంలో క్రమంలో పనిచేస్తుంటే ఆ జుట్టు ఆ మిషన్లు ఇరుక్కొని మొత్తం ఇట్లా భాగం అంతా కూడా, ఈ చెవు భాగం చర్మం అంతా కూడా ఇట్లా మొత్తం ఊడిపోయింది. దాంతో చెవి కూడా తెగి పడిపోయింది. సో ఈ చెవి పడిపోయిన తర్వాత ఇద్దరు అతికించాలి, ఏం చేయాలి ఏందని చెప్పి డాక్టర్లు ఒక 10 గంటలు శ్రమించి ఆ చెవిని కాలు భాగంలో అతికించారట్టుగా. సో ఈ పాదం అతికించి, మరి ఇక్కడే ఎందుకు అతికించారు పాదం దగ్గరే అని చెప్పి డౌట్ వస్తుంది కదా. మాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఎందుకు అతికించారు ఏందని చెప్తే, ఎందుకంటే మన పుర్రెకు సంబంధించి ఇక్కడ చర్మం పల్చగా ఉండడం కానీ, చిన్న నరాలు సేమ్ పుర్రెలకు సంబంధించి ఎలా నరాలు ఉంటాయో, చర్మం అయితే ఏ మందంలో ఉంటుందో మన పాదంలోకి సంబంధించి కూడా, మన పాదం కాడ కూడా సేమ్ అట్లనే ఉంటుందండి. పుర్రెకు సంబంధించిన రక్తనాళాలు చర్మం అదే మందంలో ఉంటుందట. సో అందుకని చెప్పి ఒక 10 గంటలు అక్కడ శస్త్రచికిత్స చేసి ఆ నరాలు చిన్న మిల్లీమీటర్లో ఉన్న నరాలు కూడా అతికించి దానికి జీవం పోసారు ఆ చెవుకు. సో అట్లా అక్కడ అతికించిన తర్వాత ఆ పుట్ట భాగంలో ఉన్న చర్మాన్ని తీసి ఆమె ఇక్కడ అతికించిన తర్వాత అంతా బాగా అయిన తర్వాత మళ్ళీ ఆమెకు చెవును అతికించడం మనం చూస్తా ఉన్నాం. సో ఇలాంటి చైనాలో చాలా జరిగినాయట. ఇంతకుముందు గతంలో కూడా చేసినట్టు ఇలాంటి వైద్యం.